సమ్మక్క సారలమ్మ జాతరతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. జాతరకు ముందు ఇళ్లలో చేసే పూజల కోసం నాటుకోళ్లకు డిమాండ్ పెరిగింది. దీంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. మేడారం జాతర మొదలైంది. అంతకు ముందే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భక్తుల ఇళ్లలో సమ్మక్క సారలమ్మలకు పూజలు మొదలయ్యాయి. జిల్లాలోని పలు గ్రామాల్లో కూడా అమ్మవార్ల గద్దెలు ఏర్పాటయ్యాయి. జిల్లాలో మినీ మేడారం ప్రాంతాలుగా రేకుర్తి, బీణవంక, కేశవపట్నం, హుజూరాబాద్, గోదావరి ఖని, గోయలవాడ, నిరుకుళ్ళ, కొదురుపాక, కొలనూరు ప్రాంతాల్లో గద్దెలు ఏర్పాటు చేసి పూజలు చేస్తూ ఉంటారు. ఈ జాతరలకు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఆయా ప్రాంతాల్లో నెలకొల్పిన వనదేవతలకు బంగారంగా బెల్లంతో పాటు నాటుకోళ్లను సమర్పిస్తూ ఉంటారు. వీటిని అమ్మవారికి మొక్కుగా సమర్పిస్తారు. దీంతో జిల్లాలో నాటుకోళ్ల ధరలు అమాంతం పెరిగిపోయాయి. గతంలో పల్లెటూళ్లలో నాటుకోళ్లు అందుబాటులో ఉండేవి. రైతులు కూడా ఈ పూజల కోసమే నాటుకోళ్లను పెంచుకునేవారు. కానీ ఇప్పుడు నాటుకోళ్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో వాటి రేటు అమాంతం పెరిగిపోయింది. కొంతకాలం క్రితం కిలో బరువున్న నాటుకోడి ధర 350 రూపాయలుగా ఉండగా ఇప్పుడు ఆ ధర 650 నుంచి 800 రూపాయలు పలుకుతోంది. మేడారం జాతరలో కూడా నాటుకోళ్లను మొక్కుగా చెల్లిస్తూ ఉంటారు. ఈ జాతరల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ప్రత్యేకంగా నాటుకోళ్ల ఫారాలు వెలిశాయి. నాటుకోళ్ల ధరలు అమాంతం పెరగడంతో భక్తులు తప్పనిసరి పరిస్థితిలో బ్రాయిలర్ కోళ్లను కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇంట్లో చేసుకునేది ఏంటంటే మెయిన్గా నాటుకోడితో చేసుకుంటాం మనం. ఇప్పుడు మార్కెట్కి వెళ్తే నాటుకోడి 600-800 చెప్తారు. జనరల్గా 300-350 దొరికే నాటుకోడి 600-800 చెప్తారు. అయినప్పటికీ కూడా అది కరెక్ట్ దొరకట్లేదు. దానివల్ల మేము ఇప్పుడు ఏంటంటే నార్మల్గా బాయిలర్ కోడితో చేసుకోవాల్సి వస్తుంది. మేము ఇవాళ సమ్మక్క సారక్కను చేసుకుంటున్నాము. నాటుకోడికి వస్తామంటే నాటుకోడి దొరకడం లేదు. నాటుకోడి దొరికినా కానీ విపరీతమైన రేటు ఉన్నది. బాయిలర్ కోడితో చేసుకుందామని వచ్చేసాం. సమ్మక్క సారలమ్మ జాతర నేపథ్యంలో నాటుకోళ్లకు డిమాండ్ విపరీతంగా ఉందని చికెన్ షాప్ నిర్వాహకులు చెప్తున్నారు. నాటుకోళ్ల సప్లై లేకపోవడంతో వాటి ధరలు పెరిగాయంటున్నారు. సమ్మక్క జాతర కాబట్టి నాటుకోళ్ళు దొరకడం బాగా ఇబ్బంది అవుతుందండి. ఒరిజినల్ నాటుకోడి కావాలంటే ఊర్లోకి పోయినా కూడా వాళ్ళే 600-650కి అమ్ముతారు. ఎందుకంటే సమ్మక్క అనేది వాళ్ళ ఇంటి దేవత కనుక వాళ్ళ ఇంటి ఎదురొచ్చి మొక్కుతారని చెప్పేసి బయటికి కూడా ఎవరు ఇస్తలేరు. నాటుకోడి ఒరిజినల్ నాటుకోడి దొరకడం చాలా కష్టం అయిపోయింది. మార్కెట్లో కూడా ఒరిజినల్ నాటుకోడి అనేది లేదు. దేశకోడి అయితే మంచిగా ఉంటుంది, పెంట మిద్దిరిగే కోడి మంచిగా ఉంటుంది అన్న వర్షన్లో కంపల్సరీ నాటుకోళ్ళకి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు. అది మార్కెట్ పోతే 700-800 లైవే 700-800 కేజీ చెప్తారు. ఆ విషయంగా కొనడం బాగా తగ్గిపోయింది. మేడారం జాతర సందర్భంగా పొరుగు జిల్లాల్లో నెలకొన్న పరిస్థితి ఇది. ఇక మొక్కుల కోసం మేడారం వెళ్లే వారికి నాటుకోళ్లు దొరకడం ఇంకా గగనంగా మారింది.